ఆంధ్రప్రదేశ్లో 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఆల్మోస్ట్ చాలా అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీని ఫేవర్ చేసినటువంటి సందర్భంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతో కూడా ముందుకు వెళ్ళినటువంటి వైసీపీ ప్రభుత్వం అర్బన్ ఏరియాస్లో కూడా వారి యొక్క బలం పెంచుకుందా, రూరల్ ఏరియాస్లో గణనీయంగా మంచి పలుకుబడితో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈసారి అర్బన్ ఏరియాస్లో కూడా పాగా వేయాలనేటటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పావులన్నీ కూడా వైసీపీ నాయకులు కదుపుతున్నారు అనేటటువంటి దాని మీద ఒక విశ్లేషణ చేయాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకున్నటువంటి అర్బన్ సెంటర్స్లో చాలా ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రదేశం విశాఖపట్నం. విశాఖపట్నంలో దాదాపుగా 23 లక్షల పైన జనాభా ఉండేటటువంటి విశాఖపట్నంలో అందరూ కూడా శాంతి కాముకులు, స్పోర్ట్స్ లవింగ్ పీపుల్, ఆటల పట్ల క్రీడల పట్ల క్రీడా స్ఫూర్తితో ఉండేటటువంటి వ్యక్తులు. సో వారికి ఒక రకమైనటువంటి జీవనానికి ఎర్లియర్ అంతా కూడా డెవలప్ కానటువంటి ప్రదేశంగా హార్బర్లో వారి యొక్క చేతుల్లోనే ఉండేటటువంటి భూభాగం అంతా కూడా నెమ్మదిగా విశాఖపట్నం డెవలప్ అవటం, కాస్మో కల్చర్గా దానిలో ఏర్పడటం, అనేక మంది ఉద్యోగస్తులు అక్కడికి రావటం అనేటటువంటిది సంభవించినటువంటి పరిణామం. సో ఆ నేపథ్యంలో స్వతహాగా ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అనేటటువంటి దాని మీద చాలా మక్కువ చూపించినటువంటి వ్యక్తులు. సో చాలా భాగం టీడీపీ ఏర్పడినప్పటి నుంచి కూడా సినిమా రంగం పట్ల అమితమైనటువంటి ఆసక్తి ఉండేటటువంటి అనేక మంది ఎన్టీ రామారావు తరఫున వారికి చాలా మద్దతు తెలిపినటువంటి విశాఖపట్నంలో రాను రాను అనేక మార్పులు సంభవించినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తున్నది. అక్కడ అసలు అంశాలు ఏమున్నాయనేటటువంటి దానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేటటువంటి ప్రతిపాదన చాలా ప్రబలంగా వినిపించినారు. సో ఒకవేళ కనుక విశాఖపట్నం ఆర్థికపరమైనటువంటి రాజధాని కనుక అయితే విశాఖపట్నంలో ఉండేటటువంటి పేద వర్గాలు, వ్యాపార వర్గాలు చాలా ఎక్కువగా బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం. సో ఎక్కడికి ఉద్యోగాల కోసం వలసలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వారికి సంబంధించినటువంటి చాలా తక్కువ ఆదాయాలు వచ్చినా కూడా వారికి ఉన్నటువంటి అదే స్థానంలో ఉండేటటువంటి అవకాశం వరకు ఉంది. అదే రకంగా పక్కన ఉండేటటువంటి ఉత్తరాంధ్రలో ఉండే విజయనగరం జిల్లా కానీ లేదా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా అత్యధిక భాగం విశాఖపట్నంలో సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్లోగన్ ఏదైతే ఉందో అది గడిచినటువంటి 2019 ఎన్నికలలో కంటే కంపేర్ చేస్తే దాదాపుగా 10 నుంచి 15% మంది విశాఖపట్నంలో వీరికి ఓటు వేయనటువంటి వ్యక్తులు ఈసారి ఈ స్లోగన్ ఏదైతే రాజధాని అనేటటువంటి ఆర్థిక రాజధాని స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ పట్ల అట్రాక్ట్ అయినటువంటి అనేక మంది వ్యక్తులు దాదాపుగా 10-15% ఈసారి వైసీపీకి ఓటు వేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మా యొక్క అనలైజేషన్లో తేలినటువంటి అంశం మా టీం అంతా వెళ్ళి చేసినటువంటి ఆ కార్యక్రమంలో. సో దాంతో భాగంగా ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో బడుల యొక్క రూపురేఖలు మారటమే కాకుండా విశాఖపట్నం పెరిఫరల్ ఏరియాస్లో ఉండేటటువంటి వ్యక్తులకి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని కానీ మిగతా పారిశ్రామికంగా డెవలప్ అయినటువంటి అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు వీరందరూ కూడా పబ్లిక్ పాఠశాలల్లో చదువుకునేటటువంటి వ్యక్తులు. ఈ బీద వర్గాలందరూ కూడా చదువుకునేటటువంటి పబ్లిక్ పాఠశాలలన్నీ కూడా చాలా అత్యుత్తమంగా మారటం కూడా చాలా మంచి పరిణామంగా వైసీపీ పార్టీకి అనలైజ్ అయినటువంటి ఆ స్థితి. అదే రకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు దాదాపు 30 నుంచి 40 వేల మంది గాజువాక ప్రాంతంలో ఉంటున్నటువంటి సందర్భంలో గాజువాక నియోజకవర్గంలో కంటెస్ట్ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ మొన్నే ఒక ఛాలెంజ్ విసురుతూ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దట్టు అనకాపల్లి వరకు వస్తున్నాడు. సో నరేంద్ర మోడీ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి, స్టీల్ ప్లాంట్ని నేను ప్రైవేటీకరించను, తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అనే మాట కనుక నరేంద్ర మోడీ నోటి వెంబట కనుక వస్తే నేను ఇమీడియట్గా గాజువాక ప్రాంతంలోంచి నేను విత్డ్రా చేసుకుంటాను. సో కూటమి అభ్యర్థి యునానిమస్గా డిక్లేర్ చేయడానికి నేను పాటుపడతానని ఒక ఛాలెంజ్ విసిరారు. నరేంద్ర మోడీ వచ్చారు. సో విశాఖపట్నానికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ అదే రకంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఏ ఒక్క విషయం వారు మాట్లాడకుండా ఆ మౌనమే స్టీల్ ప్లాంట్ని మేము తప్పనిసరిగా ప్రైవేటైజేషన్ చేసి తీరుతామనేటటువంటి మాట ఎప్పుడైతే చెప్పారో
అక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు 30-35 వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో కూటమికి సంబంధించినటువంటి పల్లా శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తికి వెయ్యకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా కొంతవరకు కూడా వైసీపీ ప్రభుత్వం పట్ల కినుక వహించినటువంటి వారు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసేటటువంటి మేనిఫెస్టోలో వారు కనుక ఎన్నికైతే తప్పనిసరిగా పూర్వపు పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తాము అనేటటువంటి మాటను ఎక్స్పెక్ట్ చేశారు. అదే రకంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక రకమైనటువంటి వెసులుబాట్లు కొంత వారికి పిఆర్సీలు ఇవ్వటం, దానికి సంబంధించి ఒక పర్సంటేజ్ డిక్లేర్ చేయడం అన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. ఇవేమీ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల సానుకూలంగా ఉంటాను అనే మాట, వారి యొక్క గౌరవాన్ని ఇనుమడింపు చేస్తాననేటటువంటి మాట తప్ప చంద్రబాబు నాయుడు ఆ జోలికి వెళ్ళలేదు. అదే వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 25,000 రూపాయల లోబడి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులైనా లేదా మరొకరైనా కూడా వారందరికీ కూడా నవరత్నాల పథకాలు నేను అమలు చేస్తాను అని ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉండే చిన్న స్థాయి ఉద్యోగస్తులను కూడా దానిలోకి తీసుకురావటం అనేటటువంటిది ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వస్తున్నటువంటి మార్పు. అందుకని విశాఖపట్నంలో ఉద్యోగస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో 2019లో వారు తెలుగుదేశాన్ని ఫేవర్ చేసినా కూడా ఈసారి మాత్రం తప్పనిసరిగా వారు ఆశించినటువంటి ప్రకటనలు తెలుగుదేశం పార్టీ నుంచి రానటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీని ఆదరించాలి అనేటటువంటి ఒక అంచనాకు వచ్చినట్లుగా మా టీం ఇచ్చినటువంటి సమాచారం. సో ఇవాళ మనం చూస్తే విశాఖపట్నంలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్తో కలిపి గాజువాక నియోజకవర్గంలో కూడా ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి దాని మీద చేసినటువంటి ఒక చిన్న స్టడీలో మొట్టమొదటిగా మనం చూస్తే విశాఖపట్నం ఈస్ట్లో ప్రస్తుత పార్లమెంటు సభ్యుడైనటువంటి ఎంబీవి సత్యనారాయణ అక్కడ ఆల్రెడీ గెలిచినటువంటి వెలగపూడి రామకృష్ణ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పటికే వెలగపూడి రామకృష్ణ 3 సార్లు అక్కడ ఎన్నికైనటువంటి వ్యక్తి. అతని మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండటం అనేటటువంటిది మనం గమనించాం. అదే రకంగా ఎంబీవి సత్యనారాయణ స్వతహాగా కూడా అక్కడ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వ్యక్తి, అనేక మందికి ఆ రకమైనటువంటి ఇళ్ల నిర్మాణంలో సహాయపడినటువంటి వ్యక్తి. సో ఈసారి అక్కడ ఉండేటటువంటి 2 ప్రాంతాల్లో ఈసారి తప్పనిసరిగా ఎంబీవి సత్యనారాయణకి మన మద్దతు తెలియజేస్తామని దాదాపు 5-6 వేల కుటుంబాలు నిర్ణయించినటువంటి అది వారి ఫేవర్లోకి వెళ్తోంది. సో మా సమాచారం ప్రకారం విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎంబీవి సత్యనారాయణ గారు గెలవబోతున్నారనేటటువంటిది మాకు అందినటువంటి సమాచారం. రెండోది మనకు వచ్చేటప్పటికి విశాఖపట్నం వెస్ట్లో కూటమి అభ్యర్థిగా గణబాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు. అదే రకంగా వైసీపీకి సంబంధించి అడారి ఆనంద్ అనేటటువంటి వారు చాలా రాజకీయంగా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, గవర్ల వర్గానికి సంబంధించినటువంటి వారు. సో గవర్నర్కి సంబంధించినటువంటి వారందరూ కూడా చాలా సాయశక్తుల అడారి ఆనంద్ కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మా టీం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అడారి ఆనంద్ అనేటటువంటి వారు కంపల్సరీ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో విశాఖపట్నం వెస్ట్ నుంచి గెలవబోతున్నారనేటటువంటి సమాచారం మాకు వచ్చింది. దెన్ విశాఖపట్నం నార్త్లో లాస్ట్ టైము కేకే రాజు అనేటటువంటి వ్యక్తి ఓడిపోయినారు. సో వారు ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల ప్రాబల్యంతో మళ్ళీ తిరిగి విష్ణుకుమార్ రాజే కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నేపథ్యంలో లాస్ట్ టైం విశాఖపట్నం ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. న్యాచురల్గా కాపుల ప్రాబల్యం కొద్దిగా అక్కడ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో కేకే రాజుకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఆ రకంగా సురక్షితంగా ఉన్న విష్ణుకుమార్ రాజుకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించిన ఓటు అంటే యాంటీ వైఎస్ జగన్ ఓటు ఏదైతే ఉందో దానిలో కొంత భాగం జేడీ లక్ష్మీనారాయణ చీల్చుతున్నటువంటి నేపథ్యంలో కేకే రాజు గెలవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం. అంచేత నార్త్ నియోజకవర్గంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి జెండా ఎగరబోతోంది అనేటటువంటిది మాకు అందిన సమాచారం. ఇక సౌత్ నియోజకవర్గాన్ని కనుక చూస్తే వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ అనేటటువంటి వారు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఎన్నికై వారు ఈసారి ఇక్కడికి జంప్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ వంశీకృష్ణ యాదవ్ అనేటటువంటి వారు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండి వారు జనసేనలోకి జంప్ చేసి జనసేన తరఫున అక్కడ కంటెస్ట్ చేసినటువంటి నేపథ్యం. సో దీనిలో వాసుపల్లి అనేటటువంటి వ్యక్తి మత్స్యకార వర్గానికి సంబంధించిన వారు, వాసుపల్లి కృష్ణ యాదవ్ వర్గానికి సంబంధించినటువంటి వారు. సో అక్కడ మన సౌత్ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రబలంగా ఉండే మత్స్యకార ఓట్లతో పాటు కాపుల ఓట్స్ కూడా వాసుపల్లి కనుక పడిన రోజున మాత్రమే అతను గెలిచేటటువంటి అవకాశం. అదర్వైజ్ ఇద్దరి మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేటువంటి నేపథ్యంలో ఇక్కడ కీన్ కంటెస్ట్గా ఉంది.
ఎవరు గెలిచినా కూడా ఒక 1000 ఓట్లతో తప్పిస్తే గెలిచేటటువంటి అవకాశం లేదు. వంశీకృష్ణ యాదవ్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఎమ్మెల్సీగా తను వైసీపీ నుంచి తీసుకుని కూడా వైసీపీని మళ్ళీ బ్యాక్ స్టాప్ చేసాడనేటటువంటి అపవాదు వారి మీద ఉంది. అదే రకమైన అపవాదు వాసుపల్లి మీద కూడా ఉంది. టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ అక్కడికి వెళ్ళారనేటటువంటిది. సో ఇరుపక్షాలు ఇద్దరు వ్యక్తులు కూడా వారి వారి పార్టీల నుంచి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క రియాక్షన్ అనేటటువంటిది కొద్దిగా గమనించాల్సిన అంశం. ఏదైనప్పటికీ ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలిచేటటువంటిది ఇది కీన్ కంటెస్ట్గా చెప్పాలి. తర్వాతది ఆఖరిది గాజువాక. ఇందాక మనం అనుకున్నట్లుగా గాజువాక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వర్కర్సు, అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కువ, వారి ఆలోచనలో మార్పులు వచ్చినాయి. అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కాపు వర్గానికి సంబంధించిన వారు అమర్నాథ్కి పక్షాన ఉండటం అనేటటువంటిది గుడివాడ అమర్నాథ్ కలిసి వచ్చేటటువంటి అంశం. ఏమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గం కూడా కీన్ కంటెస్ట్గా ఉండేటటువంటి ఆ కేటగిరీలోనే ఉండేటటువంటివి. సో ఓవరాల్గా కనుక మనం చూస్తే 3 నియోజకవర్గాలు విశాఖపట్నం వెస్ట్, ఈస్ట్, నార్త్ వైసీపీ ఖాతాలోకి వెళ్ళేటటువంటి అవకాశం. సౌత్ అండ్ గాజువాక 2 కూడా కీన్ కంటెస్ట్గా ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇక పార్లమెంటు నియోజకవర్గాలు కనుక వస్తే బొత్స ఝాన్సీ గారు వారు వైసీపీ తరఫున పార్లమెంటు సభ్యురాలుగా గడిచినటువంటి కాలంలో ఆల్రెడీ 2 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా వారు చేశారు. అదే రకంగా భరత్ అనేటటువంటి వ్యక్తి లాస్ట్ టైం వారు ఎంపీగా టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, వారి మీద కొద్దిగా సింపతి కూడా ఉండేటువంటి నేపథ్యం. సో ఇక్కడ తూర్పు కాపు సంబంధించినటువంటి ఓటర్లు, బీసీలకు సంబంధించినటువంటి ఓటర్లు చాలా అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కాపు వర్గానికి సంబంధించిన ఓట్స్ అన్నీ కూడా గంపగుత్తగా బొత్స ఝాన్సీ గారికే ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం. సో పార్లమెంట్ సభ్యురాలుగా కూడా బొత్స ఝాన్సీ గారే గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఓవరాల్గా విశాఖపట్నానికి సంబంధించినటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి ఒక ఆలోచన సరళి రాబోయే ఫలితాలు ఈ రకంగా ఉంటాయని మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాం.